హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. మన ఛానల్లో ఎప్పటికప్పుడు జెన్యున్ గా ఉండే జాబ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కదా. సో ఈ రోజు కూడా అలాంటి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. మన మాతృభాష తెలుగు వస్తే చాలు, ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అదే తెలుగు లోకలైజేషన్ ఎక్స్పర్ట్ ఫ్రీలాన్స్ జాబ్ అండి. ఈ జాబ్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే ఇందులో ఉన్న చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఏంటి అన్నది క్లియర్ గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు ఈ తెలుగు లోకలైజేషన్ ఎక్స్పర్ట్ వర్క్ ఏంటి? చాలా సింపుల్ అండి. వాళ్ళు మనకు ఇంగ్లీష్ లో ఉన్న ఎడ్యుకేషనల్ కంటెంట్, ముఖ్యంగా మ్యాథ్స్ మరియు సైన్స్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన కంటెంట్ ఇస్తారు. దాన్ని మనం యథావిధిగా గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్టు కాకుండా మన తెలుగు స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమయ్యే రీతిలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీరైట్ చేయాలి. మనకు సబ్జెక్ట్ పైన ఒక బేసిక్ అవగాహన ఉంటే ఈ పని ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ జాబ్ కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, దీనికి స్పెసిఫిక్ గా ఈ డిగ్రీనే ఉండాలి అనే రూల్ ఏమీ లేదు. ఇంటర్మీడియట్ స్థాయి మ్యాథ్స్ సైన్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోగలగాలి, మరియు తెలుగు స్పష్టంగా రాయడం చదవడం రావాలి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకున్నా ఇప్పుడు ఏ టూల్స్ వాడైనా అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కాదు, ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్ గురించి అయినా సరే మంచి చెడు రెండు ఉంటాయండి. సో మనం డెసిషన్ తీసుకోగలం. ముందుగా అంటే మంచి చూడాలి, చెడు చూడాలి. అవి విన్న తర్వాతే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. సో ఈ జాబ్ లో మంచి విషయాలు వచ్చేసి, ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి, అంటే మీకు ఖాళీ ఉన్న సమయంలో ఈ వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కి, హౌస్ వైఫ్స్ కి ఇది చాలా ప్లస్ అవుతుంది. మైనస్ పాయింట్స్ కి వస్తే, ఇది ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ బెస్ట్ వర్క్. అంటే మీరు ఎన్ని టాస్కులు కంప్లీట్ చేస్తే దానికి తగ్గట్టే పేమెంట్ వస్తుంది, కానీ ప్రతి నెల ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. అప్లై చేసిన వెంటనే జాబ్ రాదండి. మీరు అప్లై చేశాక సెలెక్ట్ అయితే 1 నుండి 20 రోజుల మధ్యలో మీకు రిప్లై వస్తుంది. ఆ తర్వాత చిన్న టెస్ట్ ఉంటుంది, అది పాస్ అయితేనే వర్క్ ఇస్తారు. అర్థమైందండి? ఆల్ క్లియర్. ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో చూస్తాను, క్లియర్ గా చూడండి. అప్లై చేసుకునే విధానం చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. కింద డిస్క్రిప్షన్ లో అఫీషియల్ లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ లాంటి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అలాగే కవర్ లెటర్ అడుగుతుందండి. కవర్ లెటర్ అంటే ఏంటంటే, మీకు వచ్చిన స్కిల్స్ గురించి 2-3 లైన్లు రాసి అక్కడ పెట్టాలి. సో ఆ కవర్ లెటర్ ఎలా రాయాలో ఐడియా లేకపోతే కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. కింద ఒక అసైన్మెంట్ లింక్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ని మీరు ఏం చేయాలంటే, ఎంఎస్ వర్డ్ లో కాపీ చేసుకొని వాటికి కరెక్ట్ గా తెలుగులో ఆన్సర్స్ రాసి ఆ ఫైల్ ని పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ ఫార్మాట్ లో సేవ్ చేసి ఇక్కడ అటాచ్ చేయాలి. అర్థమైందండి? సో ఆ తర్వాతనే సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. అంతే అండి, మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సక్సెస్ఫుల్ గా. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఓపెన్ చేశాక కిందకి వస్తే మనకి ఇక్కడ నేమ్, ఫుల్ నేమ్, అన్ని డీటెయిల్స్ నేను చెప్పినట్టు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కవర్ లెటర్ ఉంటుంది చూడండి. కవర్ లెటర్ అని కనపడుతుంది కదా. సో మీరు ఇవన్నీ యూజ్ చేయకుండా ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చాక ఇక్కడ ఎంటర్ మాన్యువల్లీ అని వస్తుంది చూడండి. యాక్సెప్టెడ్ ఫైల్ టైప్స్ పీడిఎఫ్లో ఎంటర్ మాన్యువల్లీ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీ స్కిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చండి. ఓకేనా అండి? సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మనకి లింక్ ఇచ్చారు. ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ అకౌంట్ నుంచి అయితే క్లిక్ చేస్తారో ఆ అకౌంట్ పెట్టేస్తే మీకు వాళ్ళు శాంపిల్ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పాను కదా. సో ఇవ్వండి. సో ఈ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. సో అందుకే బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్ తెలిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి చెప్పాను. సో ఇవన్నిటికీ ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఆన్సర్ రాసి మనము అక్కడ ఫైల్ చేసి పంపించి సబ్మిట్ చేయాలండి. సో ఇవన్నీ క్వశ్చన్స్ అండి, మీకు కూడా ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తాయి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి ఆన్సర్స్ అటాచ్ చేయాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఫ్రెండ్స్, ఈ రోజుటి జాబ్ అప్డేట్ తెలుగులో టైపింగ్ మరియు ట్రాన్స్లేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో జెన్యూన్ ఎర్నింగ్ అప్డేట్స్ కోసం మన నందా వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.